ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నేను బావ దగ్గరకు వెళ్తాను. మాల లేదు కాబట్టి బావ నా మెడలో తాళి కట్టేస్తాడు. ఓకేనా? డోంట్ వరీ, బీ హ్యాపీ నాన్న. బావ నా మెడలో తాళి కట్టిన తర్వాత అప్పుడు నువ్వు అందరి దృష్టిలో చనిపోయిన వాడివి కాస్త మళ్ళీ బ్రతికి తిరిగి వస్తావు. అప్పుడు అందరికి ఇదంతా నాటకం అని తెలిసినా కూడా బావ నా మెడలో తాళి కట్టేసి ఉంటాడు కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళ్తున్నాను. బంగారం, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదమ్మా, తెలుగు టీవీ సీరియల్స్ లో నిన్ను చూసి విలన్ పాత్రలు బాగా రాసేస్తారమ్మా. నువ్వు కూడా నా జీవితంలో అలాగే రాసేస్తున్నావు. ఊరుకో నాన్న, నువ్వు మరీ అమ్మా, నన్ను వదిలే అమ్మా. నన్ను ఇక్కడే ఉంచుతావా లేక డైరెక్ట్ గా పంపించేస్తావా పైకి? ఊరుకో నాన్న, నువ్వు మరీ ఏంటండి అలా మాట్లాడతారు? నా తాళి గట్టిదండి. యాండి, కాఫీ తేనా? వద్దులే. ఏంటి శ్రీను నువ్వనేది? అవునాత్యా, అతన్ని గోతులో పెట్టే ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అయినా ఉలుకులేదు పలుకులేదు. ఏం చేస్తున్నావని మామయ్య అడుగుతూనే ఉన్నారు. నారాయణ మంత్రం చెప్తున్నానంటూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూ అతన్ని లేపడానికి ట్రై చేశాను. కానీ అతను లేవలేదు. ఆ తర్వాత గోతులో పెట్టి అందరూ మట్టి వేశారు. అయినా లేవలేదు. పూర్తిగా పూడ్చిపెట్టేసేదాకా ఉన్నాం. అయినా లేవలేదు. అంటే వాళ్ళు ఆడుతున్నది నాటకం కాదా? నిజంగానే చనిపోయాడా? ఎంత పెద్ద నటుడైనా పూడ్చిపెట్టిన తర్వాత కూడా నటించలేరు కదా. అయితే చనిపోయారేమో శ్రీను. అయ్యుండొచ్చు. అంటే చారు వాళ్ళ నాన్నని చంపేసింది. హ, ముందు నాటకంతో మొదలుపెట్టిన మధ్యలో ఆయన లేచి కూర్చుంటే తను భవానీ మాల వేసిన విషయం, కళ్ళు లేవన్న విషయం ఎక్కడ బయటపడతాయో అని భయపడి చంపేసుండొచ్చు. పాపం, దీన్ని కాపాడమే ఆయన చేసిన పాపమా? అన్యాయం శ్రీను. ఇలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు. ఇదంతా తన పంతం నెగ్గించుకోవడం కోసమేగా. దారుణం. క్రైమ్ స్టోరీస్లో ఇదో కొత్త అధ్యాయం. కన్న తండ్రినే కడ తీర్చిన కూతురు. చెప్పడానికే నా వెన్నులో వణుకు పుడుతోంది. మరి చారు అంటే ఏమనుకున్నావు శ్రీను? జైలు ఫుడ్ తిని వచ్చింది కదా. అన్ని రకాల పరిస్థితుల్ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు వస్తుంది నీ దగ్గరికి, శ్రీను బావా పాలకోవా పెళ్లి చేసుకోవా అంటూ. చూసుకోమారు రాని, చూద్దాం. తన తెలివితేటలు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెల్లుతాయేమో కానీ నా దగ్గర కాదు.